ప్రయాణాలు అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తాయి. ఆ అద్భుత ప్రపంచంలోని అంతులేని అందాలను ఆస్వాదించే అవకాశాన్ని ఇస్తుంది. మన ఆలోచనలను అందరితో కలుపుకొని ఆనందించడానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి ఇంకో చక్కని ప్రయాణ అనుభవాన్ని చూసి ఆహ్లాదిద్దాం పదండి. మరి ఈ మంచు జల్లులు కురుస్తున్న ప్లేస్ కొలరాడోలో ముఖ్యమైన టూరిస్ట్ ప్లేస్ రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్. మనం కాస్త రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు అనుకుంటే అంతే సంగతులు. ఈ ప్లేస్కి వచ్చే ఎంట్రన్స్ లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. పార్కింగ్ కూడా దొరకడం చాలా కష్టం. మేము మెయిన్ వ్యూ పార్కింగ్కి 7 AM కల్లా రీచ్ అయిపోయాం. అంత త్వరగా బయలుదేరాం. మరి దారి మొత్తం ప్రకృతి చెక్కిన అందాలు, మంచు జల్లులు, ప్రయాణం అలుపు తెలియకుండా ఆతృతపరిచే జంతువులు, ఇలా ఇవన్నీ చూస్తూ చల్లగాలులు, విరజిల్లే మంచు, ఈ మంచు మధ్యలో ప్రయాణం. ఇక్కడ మా కార్ పార్క్ చేసాం. గట్టిగా చేతులు కాళ్ళు అన్నీ బంధించుకొని చలికి వేడిని పుట్టించగల భద్రతతో మా అడుగులు మొదలయ్యాయి. ఈ పార్క్ ఎంత పెద్ద ప్రకృతి అందమంటే ఒక సంవత్సరానికి దాదాపు 4.5 మిలియన్స్ టూరిస్ట్స్ ఇక్కడికి విచ్చేస్తారు. ఇక్కడ దగ్గర 355 మైల్స్ హైకింగ్ ట్రైల్స్, 147 లేక్స్, ఇంకా 77 మౌంటైన్స్ 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నాయండి. ఇక్కడ మనం అరుదైన జంతువులను కూడా చూడొచ్చు. మనం కాస్త దూరం వాక్ చేయగానే ఒక అద్భుతమైన లేక్ వ్యూకి రీచ్ అయిపోతాం. అదే మన ఫస్ట్ లేక్, నింఫ్ లేక్. చుట్టూ కొండలు, అక్కడక్కడ పచ్చని చెట్లు, వాటి మీద తెల్లటి మంచు, కింద చల్లటి నీళ్ళు, అప్పుడప్పుడే కాస్త గడ్డలా మారుతున్న సరస్సు. ప్రకృతి నుంచి కురిసి ఆ మొదటి మంచు జల్లులు చిరునవ్వులను విరజిల్లేలా చేశాయి. ఇక్కడ కాస్త ఆ మంచులో ఆడి పాడి సమయాన్ని గడిపి మెల్లగా మా ప్రయాణం ముందుకు కొనసాగించాం. ఎటు వెళ్ళినా ఏదో ఒక అందం చూడొచ్చు. మేము ఎమరాల్డ్ లేక్ వైపు మా ప్రయాణం సాగించాం. ఎటు చూసినా అప్పుడే పడ్డ తెల్లటి మంచు, కాలు పెడితే కరిగిపోతుందేమో అన్నంత అందంగా, కాలు తీసేలోపు కింద పడిపోతామేమో అని అంత భయంగా కూడా ఉంది. మెల్లగా బుడిబుడి అడుగులు వేస్తూ మా గమ్యం వైపు ప్రయాణించాం. కొత్త బాటసారుల కోసం వెతుకుతూ, తడబడే మాటలతో గడగడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఏ చిన్న తప్పటి అడుగు వేసినా అంతే, కింద పడడం ఖాయం. జాగ్రత్తగా అడుగులు వేస్తూ చిన్న చిన్న గుట్టలు, మరీ చిన్న దారులు దాటుతూ ముందుకెళ్ళాం. పట్టుకోవడానికి మనిషి కూడా నిలబడలేని చిన్న దారులు, కాలు జారితే పక్కనే పడిపోయే పెద్ద లోయలు. సరదాగా తొంగి చూస్తే అద్భుతమైన ప్రకృతి. సూర్యుని రాక కోసం ఎదురు చూస్తూ మేము ఇంకో లేక్ ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అన్న ఆతృత మా అడుగులను వేగంగా వేయించింది. అలా మంచు దారిలో ఎత్తైన కొండల మీద నుండి అందాలు చూస్తూ ఎన్నో మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్ళాం. ఈ మార్గ మధ్యంలో మనం ఇంకో అందమైన సరస్సు చూడొచ్చు. అదే కలల సరస్సు. అదే అండి మన డ్రీమ్ లేక్. ఇది మన సెకండ్ లేక్. మెల్లగా కిందకు దిగి చూస్తే అక్కడ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్తో మైమరిపించే అందాలు. చుట్టూ ఈ ప్రకృతి ఎక్కడికి వెళ్ళి చూడగలం? కంప్యూటర్లో బ్యాక్ డ్రాప్గా చూసిన ఈ అందాలు కళ్ళ ముందర ఫుల్ వ్యూలో కనిపిస్తుంటే మైమర్చిపోయేలా చేశాయి. అప్పుడప్పుడే మెల్లగా స్నోగా మారుతున్న సరస్సు చూడొచ్చు. మనం కాలడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. మనకు ఒకే సమయంలో ఐస్గా మారుతున్న వాటర్ మరియు వాటర్ ఫ్లో చాలా డిఫరెంట్గా రెండు కనిపిస్తాయి.
ఈ అద్భుతమైన బ్యాక్డ్రాప్తో మరి పిక్చర్ తప్పకుండా దిగాల్సిందే కదా. పదండి ఒక చక్కని చిల్లింగ్ పిక్ తీసుకొని మళ్ళీ ముందుకు ప్రయాణం కొనసాగిద్దాం. సరే, మీ కలుపు తెలియకుండా ఉండడం కోసం ఇంకొన్ని విశేషాలు చెప్తాను. ఈ మౌంటైన్స్లో మనం ఎల్క్ అంటే జింకల్లో మరో అరుదైన జాతి జింకలు వాటిని చూడొచ్చు. వీటితో పాటు బిగ్ హార్న్ షీప్ని కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ హార్స్ బ్యాక్ రైడింగ్, తర్వాత ఫిషింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ హార్స్ బ్యాక్ రైడింగ్లో మనం మన పాతకాలంలో గుర్రాల సవారీలాగా గుర్రాల మీద కూర్చొని ఈ అందాలన్నీ చూడొచ్చండోయ్. ఇక్కడ 2 గుర్రాల కొట్టాలు ఉన్నాయి. ఒకటి గ్లేషియర్ క్రీక్, మరొకటి మొరైన్ పార్క్. మొత్తం 260 మైల్స్లో ట్రయల్స్ ఉన్నాయండి. ఇవి దాదాపు ఉన్న ఏరియా మొత్తంలో ఉన్న ట్రయల్స్లో 70%ని కవర్ చేసేస్తాయి. ఇక్కడ వీళ్ళకి ఫిషింగ్ అనేది ఒక మంచి పాస్ టైం. ఇప్పటికీ జనాలు ఇక్కడ చేపలు పట్టడానికి వస్తారు. ఇక్కడ 16 years ఏజ్ దాటిన వారు కొలరాడోలో ఫిషింగ్ లైసెన్స్ తీసుకోవాలండి. అలా కబుర్లు చెప్పుకుంటూ ఎన్నో గుట్టలు, చిన్న దారులు దాటుకుంటూ మనం ఈ దారిలో ఉన్న లాస్ట్ లేక్, అదే అండి ఎమరాల్డ్ లేక్, అక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఈ అందాలను నా మాటల్లో వర్ణించలేను. ఎంత అద్భుతంగా ఉంది కదా. మేము కింద నడవగలిగినంత దగ్గర వరకు వెళ్ళి చుట్టూ ఈ అందాలు ఆస్వాదించాం. కానీ చలిగాలులు కళ్ళు తెరవనీయకుండా చేస్తున్నాయి. అటువంటి సుడిగాలిలో ఈ అందాలను ఆహ్లాదించాం. ఇక పక్కన ఉన్న చిన్న రాయి కష్టపడి జారుతూ లేస్తూ ఎక్కి పైనుండి ఈ అందాలన్నీ చూసేసాం. ఈ ప్రకృతి సౌందర్యం చూడగానే ఇంత దూరం వచ్చిన అలుపు అట్టే కరిగిపోయింది. మీకెలా అనిపించింది ఈ 3 లేక్స్, వాటి దారి ప్రయాణం, వాటి ఎనలేని అందాలు? మన శ్రమకు తగిన ఫలితం లభించింది కదా. ఇక తిరుగు ప్రయాణంలో మంచు కరిగి నీటిలా మారి ఇంకా ఎక్కువగా జారుతూ ఇంకో కొత్త అనుభూతిని మిగిలించింది. మరి మీకు ఈ 3 లేక్స్లో ఏది బాగా నచ్చింది? మీకు ఒక చిన్న ట్రికీ క్వశ్చన్. ఈ 3 లేక్స్ నాతో పాటు చూశారు కదా, వాటి నేమ్స్ ఏంటి? నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మరి ఇంకో అందమైన ఆనందాన్నిచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, ఇక సెలవు.